98 మంది అసలు ఎత్తివేత గురించే లేనప్పుడు ఈ క్వశ్చన్లను ఎందుకు ఉత్పన్నమైతాయి? మీ గవర్నమెంట్లో మీరు పెండింగ్ పెట్టినాయి మేము పే చేసినాం 200 కోట్ల రూపాయలు. మీరు పెండింగ్ పెడితే మేము వచ్చిన తర్వాత 140 కోట్ల రూపాయలు క్లియర్ చేయడం జరిగింది. ఇంకా ఎత్తివేత అనేది ఉంటే ఇంకా క్లియర్ ఎట్లా చేస్తాం సార్? ఇంకా ఉంచరా అంటే అన్ని ఆల్ డిపార్ట్మెంట్స్కి సంబంధించి కాబట్టి మాకు కొన్ని ప్రాసెస్ చేస్తూ ఉన్నారు. ఇంకా కొన్ని నిబంధనలు పెట్టి తీసుకొస్తారు. ఇంకా ఉన్న పెండింగ్ మాకు మార్చి వరకు ఉన్నది క్లియర్ చేయడానికి ఛాన్స్, మార్చి వరకు మేము క్లియర్ చేయడానికి అవకాశం ఉంది. ఎత్తేస్తారా తీసేస్తారా ఈ క్వశ్చనే లేదు అసలు. అక్కడ పెండింగ్ ఉందని చెప్పిన 104 కోట్లు పెండింగ్ ఉంది. 140 కోట్లు క్లియర్ చేసినాం. మీరు పెట్టిన ఈ 244 కోట్లలో మేము 140 కోట్లు క్లియర్ చేసినాము. ఈ ఇయర్లో ఇంకా 104 కోట్లు మార్చి వరకు మేము పే చేసుకోవడానికి అకాడమిక్ ఇయర్ మాకు అవకాశం ఉంది. మేము క్లియర్ చేస్తాం అవి కూడా. థ్యాంక్ యూ స్పీకర్ సార్. అధ్యక్ష నేను క్లారిటీ అంటే అధ్యక్ష నేను అది పేద విద్యార్థుల గురించి స్పష్టంగా వేయవలసిన అవసరం, ఎందుకంటే విదేశాల్లో ఇరుక్కుపోయినారు కాబట్టి వారి సమస్యకి పరిష్కారం రావాలి కాబట్టి అడుగుతాం అధ్యక్ష. వారు చెప్పినట్టుగా 2023 వరకు డిసెంబర్ 2023 వరకు 7,801 మంది విద్యార్థులకు గాను 1,131.56 కోట్లు ఓవర్సీస్ స్కాలర్షిప్ గత ప్రభుత్వం చెల్లించింది అధ్యక్ష. వారు చెప్పినట్టుగా ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ క్లియర్ అయిపోయి పెండింగ్ పెట్టే కాదు అధ్యక్ష, అవి సెకండ్ ఇన్స్టాల్మెంట్, థర్డ్ ఇన్స్టాల్మెంట్స్ అవి. దయచేసి మంత్రి గారు సరిదిద్దుకోవాలని చెప్పి కోరుతా ఉన్నాను అధ్యక్ష. దీంట్లో క్లియర్గా 104 కోట్ల రూపాయలు థర్డ్ ఇన్స్టాల్మెంట్ చెప్తారు, కానీ సెకండ్ ఇన్స్టాల్మెంట్, థర్డ్ ఇన్స్టాల్మెంట్ పెండింగ్ ఉంది. ఈ సంవత్సరం అప్లికేషన్స్ క్లియర్ కాలేదు. దాని గురించి ఈ సంవత్సరం దరఖాస్తుల గురించి స్పష్టత ఇవ్వాల్సింది కోరుతూ అధ్యక్ష, ఒకటి స్పష్టంగా లేదు రాష్ట్రంలో అర్థమవుతా ఉన్నది అధ్యక్ష. దీంతో పాటు ఓవర్సీస్ స్కాలర్షిప్స్తో పాటు ఫీ రీంబర్స్మెంట్ కూడా దగ్గర పెండింగ్ ఉన్నాయి. అదేవిధంగా అధ్యక్ష డబ్బులు చెల్లించాలంటే అధ్యక్ష ప్రశ్న అడుగుతున్నారు అధ్యక్ష. క్వశ్చన్ అడగండి, డివియేషన్ కాకండి. క్వశ్చన్ నేను డివియేషన్ అయితే సార్, ఎక్కడ కూడా డివియేషన్ రియంబర్స్మెంట్ కాదు ఇది సార్. రియంబర్స్మెంట్ క్వశ్చన్ కాదు ఇది, ఫీజు రియంబర్స్మెంట్ క్వశ్చన్ కాదు ఇది. ఓవర్సీస్ స్కాలర్షిప్ గురించే మాట్లాడుతున్నాను అధ్యక్ష. ఈరోజు ఏ బకాయిలు చెల్లించాలన్నా, ఏ బిల్లులు చెల్లించాలన్నా మినిమం 10% లంచం లేని బిల్లులు క్లియర్ చేశారు అధ్యక్ష ప్రభుత్వము. మినిస్టర్ గారు అధ్యక్ష